our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఐపీఎల్ 2024 17వ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఐపీఎల్ 2024 17వ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది? అలాగే వివిధ విభాగాల్లో విజేతలు ఎవరు? దీనికి ఆన్సర్ ఐపీఎల్ 2024 విజేతలు. ఐపీఎల్ 2024 ట్రోఫీ విజేత కోల్కతా నైట్ రైడర్స్. అలాగే రన్నరప్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మరి ఈ ఫైనల్ మ్యాచ్కి వేదికగా చెన్నై మే 26, 2024 తేదీ నాడు చెన్నై వేదికగా జరిగింది. మరి అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 24 వికెట్లతో సాధించారు. అత్యధిక పరుగులు చేసే వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీకి 741 పరుగులతో సాధించారు. అలాగే ఫెయిర్ ప్లే అవార్డు అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుచుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ నితీష్ కుమార్ రెడ్డికి లభించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మిచెల్ స్టార్క్ ఎంపికయ్యారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైకి చేరుకున్న తొలి దివ్యాంగుడిగా ఎవరు రికార్డు సాధించారు? ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైకి చేరుకున్న తొలి దివ్యాంగుడిగా ఎవరు రికార్డు సాధించారు? దీనికి ఆన్సర్ గోవా రాష్ట్రానికి చెందిన టింకేష్ కౌశిక్ ఈ రికార్డును సాధించారు. ఈయనకు 2 కాళ్ళు లేకపోయినప్పటికీ ఒంటి చేతి ఈ రికార్డును సాధించారు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, మోనాకో గ్రాండ్ ప్రీ F1 రేసులో విజేతగా ఎవరు నిలిచారు? మోనాకో గ్రాండ్ ప్రీ F1 రేసులో విజేతగా ఎవరు నిలిచారు? దీనికి ఆన్సర్ లెక్లెర్క్. ఈయన మొనాకో దేశం చెందినవారు. ఇది ఈయన కెరీర్లో 6వ టైటిల్. 4వ ప్రశ్న, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు? ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు? దీనికి ఆన్సర్ భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్లు నాసా అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనికి గ్లీస్ 12b అని పేరు పెట్టారు. నెక్స్ట్ 5వ ప్రశ్న, 27వ కామన్వెల్త్ ప్రభుత్వ అధినేతల సమావేశం ఎప్పుడు జరగనుంది? 27వ కామన్వెల్త్ ప్రభుత్వ అధినేతల సమావేశం ఎప్పుడు జరగనుంది? దీనికి ఆన్సర్ 2024 అక్టోబర్ 21 నుంచి 25 వరకు సమోవాలో జరగనుంది. ఈ సమావేశానికి నూతన సెక్రటరీ జనరల్ని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, మన దేశంలో గెయిల్ ప్రభుత్వ రంగ సంస్థ ఏ ప్రాంతంలో మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు? మన దేశంలో గెయిల్ ప్రభుత్వ రంగ సంస్థ ఏ ప్రాంతంలో మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు? దీనికి ఆన్సర్ మధ్యప్రదేశ్లో విజయపూర్ వద్ద గెయిల్ ఇండియా ఈ ప్లాంట్ను ప్రారంభించారు. గమనిక, 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 7వ ప్రశ్న, ఇటీవల ఎబోలా వైరస్ మ్యూటెంట్ను ఏ దేశ శాస్త్రవేత్తలు ల్యాబ్లో సృష్టించారు? దీనికి ఆన్సర్ చైనా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్కు మ్యూటెంట్ను ల్యాబ్లో సృష్టించారు. దీనివలన ఎబోలా వైరస్ వలన వచ్చే వ్యాధి యొక్క లక్షణాలను కనుగొనడం, అధ్యయనం కోసం దీన్ని సృష్టించినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. 8వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన మిషన్ ఇసాన్ యొక్క లక్ష్యం. దీనికి ఆన్సర్ ఇంప్లిమెంటింగ్ వన్ నేషన్ వన్ ఎయిర్ స్పేస్. వివరణ, ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను కేంద్రీకరించడం, నాగపూర్ నుండి నియంత్రించబడే 4 విమాన సమాచార ప్రాంతాలను ఏకీకృతం చేయడం ద్వారా ఒక దేశం ఒక గగనతలం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచింది?
ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచింది? దీనికి ఆన్సర్ మలేసియా టోర్నీలో పివి సింధు ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జేయి చేతిలో వాటమి పాలయ్యి రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఆర్చరీ ప్రపంచ కప్ 2024 ఎక్కడ జరుగుతుంది? ఇందులో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారులు ఎవరు? దీని ఆన్సర్ ఆర్చరీ ప్రపంచ కప్ 2024 చైనాలో జరుగుతుంది. భారత్కు ఉమెన్స్ కాంపౌండ్ టీం విభాగంలో ఓ స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఒక రచితం పథకాన్ని సాధించాయి. 2 విజేతల జట్టులో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ఉండడం విశేషం. అలాగే కాంపౌండ్ మహిళల జట్టు విభాగంలో భారత త్రయం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి స్వామి 6 పాయింట్లతో పసిడి పథకం గెలిచారు. గమనిక, ఆర్చరీ ప్రపంచ కప్ 2024 అనేది 4 అంచెల్లో జరుగుతుంది. స్టేజ్ 1 అనేది షాంఘై చైనా వేదికగా జరిగాయి. స్టేజ్ 2 అనేది యోచియాన్ దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్నాయి. స్టేజ్ 3 అనేది టర్కీ వేదికగా జూన్లో జరుగుతాయి. ఈ 3 అంచెల్లో క్వాలిఫై అయిన ఆర్చర్లు స్టేజ్ 4కి అర్హత సాధిస్తారు. అలా అర్హత సాధించిన వారు మెక్సికోలో జరగబోయే పోటీలకు హాజరవుతారు. ఓకే గాయస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.